విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేష రాశి వారికి 1 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. గోచరంలో గ్రహస్థితి కనుక మీరు చూసుకున్నట్లయితే మేష రాశి లోపల దేవగురు బృహస్పతి బుధుడు కూడా ఉండబోతున్నాడు. అదే రకంగా మీన రాశి లోపల రవి ఉండబోతున్నాడు, రాహు ఉండబోతున్నాడు, అలాగే శుక్రుడు కూడా ఉండబోతున్నాడు. అలాగే కుంభరాశి లోపల శనిదేవుడు అలాగే కుజుడు అయితే ఉండబోతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారి కోసం ఈ రాశి ఫలాలను నిర్మితం చేయడం అయితే జరిగింది. ఇక మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ చూసుకొని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 15 రోజులు మీకోసం ఎలా ఉండబోతుందని. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మేషరాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం లోపల రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల ప్రత్యేకంగా త్రిగ్రహి యోగం ఉండడం వల్ల అంటే శుక్రుడు రాహు అలాగే రవి ఉండడం వల్ల ఇది కాస్త వ్యక్తిత్వం లోపల చాలా కఠోరమైన పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఇలా అంటున్నానని మీరు అసలు భయపడకండి. మళ్ళీ చెప్తున్నా, ఇలా చెప్తున్నాను కాబట్టి మీరు ఏదో భయపడకండి. పరిస్థితి కేవలం 15 రోజుల వరకు మీకు ఇలా ఉండబోతుంది. 15 రోజుల తర్వాత చాలా మీ వ్యక్తిత్వం లోపల మార్పు అయితే తప్పకుండా వచ్చి తీరుద్ది. ఎందుకలా అంటే పంచమాధిపతి బుద్ధి ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి రాశి నుంచి అష్టమ స్థానం వచ్చుద్ది. కానీ లగ్నం నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల రాశి నుంచి ఇది కాస్త ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంటుంటది. నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోతుంటాము. నిజమేంటి అబద్ధం ఏంటి అర్థం చేసుకోలేకపోతుంటాము. అనవసరమైన విషయాల లోపల ఎక్కువ కోపగించుకుంటుంటాము. దాంతో పాటు ఇతరులకి సలహా ఎక్కువ ఇస్తుంటాము. కానీ పరిస్థితి మనకు వచ్చినప్పుడు భయపడుతుంటుంటాము. ఖర్చు ఎక్కువ అవుతుందని కాస్త ఒంట్లో భయం కూడా పెరుగుద్ది. కుటుంబ సభ్యులతో పాటు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ తగులయ్యే అవకాశం కూడా ఉంటుంటాయి. అలాగే అక్కడ శుక్రుడు కూడా రావడం వల్ల భౌతిక జీవితం లోపల అవసరమైన వస్తువులు కూడా రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా కొనబోతున్నారు. ఎప్పుడు తెలుసుకోండి, శుక్రుడు రాహు ఎంట ఉండబోతున్నాడు. తెలుసుకున్నాడా? ఉచ్చ రాశిలో శుక్రుడు అయితే ఉన్నాడు, కానీ తోడుగా రాహు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఈ పరిస్థితి ప్రత్యేకంగా ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. మీరు ప్రేమించిన అమ్మాయి కావచ్చు, ప్రేమించిన అబ్బాయి కావచ్చు, వాళ్ళు అంటే మీతో ప్రేమగా ఉన్నా కూడా కాస్త కోపగించుకోవడము, కొట్లాటలు, చిన్న విషయాలకి అవుతుంటాయి. మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కోట్లాటలు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కోట్లాటలు. ఇలా ఎందుకు జరుగుద్దంటే మీరు ఎక్కువ కోపగించుకోవడం వల్ల అవుతుంది, మీరు తొందరపాటు చేయడం వల్ల అవుద్ది. ఎందుకంటే కుజుని చతుర్థ దృష్టి రాశి నుంచి ధనస్థానం పైన వాణి స్థానం పైన, కుజుని సప్తమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల దీని ప్రభావం ప్రేమ జీవితం లోపల తప్పకుండా పడి తీరుద్ది. ఇక దాంపత్య జీవితం కనుక చూసుకున్నది ఈ 15 రోజుల లోపల సెకండ్ వీక్ లోపల దాంపత్య జీవితం లోపల అన్యోన్యంగా అయితే ఉండబోతుంది. సెకండ్ వీక్ లోపల దాంపత్య జీవితం కోసం అనుకూలంగా ఉండబోతుంది. కొన్ని పెళ్లి యోగాలు కూడా కనబడుతున్నాయి. అంటే పెళ్లికి కావాల్సిన సందర్భాలు సూచనలు కూడా రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి. ఎవరికైతే పెళ్లి అవ్వలేదో కాస్త పెళ్లి ముహూర్తాలు కూడా రాబోతున్నాయి. పెళ్లి సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ప్రబలంగా ఉండబోతున్నాయి. అలాగే ఇదే టైం లోపల కొత్త ప్రేమ సంబంధాలు కూడా మొదలవబోతున్నాయి. ఇది ఒకటి తెలుసుకోండి. విద్యార్థులు కనుక చూసుకున్నది విద్యార్థులు ఒక పని చేయండి. విద్యార్థులు ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే ఎక్కువ లైఫ్ లోపల స్ట్రగల్ చేసి లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రను చదువుకోవడానికి ప్రయత్నించండి. అలా చేస్తే ఏమవుద్ది? మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. తప్పకుండా పెరుగుద్ది. భయం ఏదైతే ఉందో అది తప్పకుండా తగ్గి తీరుద్ది.
అష్టమాధిపతి కనుక చూసుకున్నైతే లాభస్థానంలో ఉండడం వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా కలిగి తీరుద్ది. డబ్బు గురించి ఎలాంటి రకమైన దిగులు పడే అవసరం లేదు. ఎందుకంటే మేషరాశి వారికి రాశాధిపతి రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల డబ్బుల గురించి దిగులు పడే అవసరం లేదు. ఆకస్మికంగా ఏదో విధంగా ఏ రకంగా అయినా కావచ్చు, డబ్బు మీ అవసరానికి తప్పకుండా వచ్చి తీరుద్ది. కానీ ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఈ సమయం లోపల. మీరు కనుక ఇదే పీరియడ్ లోపల ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు అంతే ఎక్కువ అయితే కనిపించట్లేదు. ఇక ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది ఆరోగ్యం కాస్త క్రిటికల్గా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే సమయం లేదు. షష్ఠాధిపతి అదే రకంగా తృతీయాధిపతి రాశి లోపల, ద్వాదశాధిపతి రాశి లోపల ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి కాస్త ఇబ్బందికరంగా స్థితి అయితే ఉండబోతుంది. ఆరోగ్యానికి ఇది ఇబ్బందికరంగా స్థితి అయితే ఉండబోతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయంటే తప్పకుండా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యపరంగానే ఖర్చులు అవుతాయి. దాంపత్య జీవితం లోపల ముందు నుంచి ఏదైనా చిన్న చిన్న విషయాలకి కొట్లాటలు, ప్రాబ్లమ్స్ కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి సొల్యూషన్ ఏదైనా ఉందా అంటే అర్థం చేసుకోవడం. అవతల వ్యక్తి మీకు ఏం చెప్తున్నారో అది పూర్తిగా సరళంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే టైం ఈ రోజు ఉంటుంది, రేపు మారుద్ది. కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది శాశ్వతంగా వాళ్ళ గుండెలో నిలిచిపోతుంది. కాబట్టి ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకు అలా అంటే ధనాధిపతి ద్వాదశ స్థానంలో రాహు వెంట ఉండడం వల్ల కాస్త నిజం అబద్ధం, అబద్ధం నిజం చెప్పే పరిస్థితులు కూడా కనబడతాయి. అంటే పరిస్థితిని మీ కంట్రోల్లో తీసుకొని అవతల వ్యక్తిని నమ్మించడానికి మీరు ఎంత కూడా ఏది కూడా చేయగలుగుతారు. ఇదే టైం లోపల కోపం కూడా ఎక్కువ ఉండడం వల్ల మంచి సంబంధాలు కూడా చెడిపోయే అవకాశాలు అయితే ప్రబలంగా ఉండబోతున్నాయి. ఒక రకంగా కనుక చూసుకున్నది మేషరాశి వారికి 15th ఏప్రిల్ వరకు కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది. ఆఫ్టర్ 15th ఏప్రిల్ తర్వాత ఎప్పుడైతే రవి ఉచ్చ రాశిలో వస్తాడో ఆ టైం లోపల మరీ అనుకూలంగా, మరీ అద్భుతంగా అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదువుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి. అండ్ ఇదే పీరియడ్ లోపల ఏంటంటే రాశి లోపల బుధుడితో పాటు దేవగురు బృహస్పతి ఉండడం వల్ల మీరు ఇతరులకు ఇచ్చిన సూచనలు, సలహాలు ఏవైతే ఉంటాయో మీరు ఇచ్చిన సూచన సలహాల వల్ల వాళ్ళ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇచ్చిన సజెషన్ వల్ల వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు. కానీ దాని నుంచి రావాల్సిన రిజల్ట్స్, దాని నుంచి రావాల్సిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ పక్షాన అయితే అస్సలు ఉండవు. కాబట్టి అది ఆలోచించే మీరు ఇవ్వండి. నాకు దీని నుంచి ఇలాంటి ఫలం అయితే దక్కదని ఆలోచించి మీరు ఎఫర్ట్ చేయండి. లేకపోతే అయితే తర్వాత మీరు అంతా చేసిన తర్వాత అవతల వ్యక్తి మీకు ఏమి ఇవ్వకపోతే కోపగించుకోకండి. ఎందుకంటే జరగాల్సింది ఇదే కాబట్టి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఎక్కువ చదువుకోండి. అలాగే ఒక విషయం ఏంటంటే ప్రతిరోజు కనుక కుదిరినట్లయితే రాత్రి సమయం లోపల నవగ్రహ స్తోత్రాన్ని 9 మాటలు చదువుకోండి. ఇలా చేస్తే ఏమవుద్ది? ధైర్యం వచ్చుద్ది. ప్రతికూల సమయం లోపల వ్యక్తికి కావాల్సింది మొట్టమొదటిది ఏదైనా ఉందా అంటే ధైర్యం కావాలి. ధైర్యం చాలా ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసం లోపల కించిత్ బాధ కలిగినా కూడా వ్యక్తి చాలా ఎక్కువ నిరాశ పొందుతుంటుంటాడు. అలా జరగకుండా ఉండాలంటే ధైర్యం చాలా అవసరం. ధైర్యంతో ముందుకెళ్ళండి. అవసరానికి మీకు ఈ నెలలో 15 రోజుల లోపల అన్ని దక్కుతాయి. కానీ చాలా నెమ్మదిగా దక్కుతాయి. జాగ్రత్తగా. ప్రత్యేకంగా గర్భవతి మహిళలకు అంత అనుకూలంగా అయితే టైం లేదు. శ్రీమాత్రే నమః.